వెల్కమ్ టు రాజనీతి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రత్యర్థి రాజకీయ పార్టీలని అక్రమ కేసుల ద్వారా మట్టు పెట్టవచ్చు అనడానికి గతంలో చాలా నిదర్శనాలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థుల మీదకు సిబిఐని ఉసుకొల్పటం, వాళ్ళని కేసులు ఇరికించడం గత కొంతకాలంగా చూస్తున్నాం. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐతో కేసులు పెట్టించి వేధిస్తున్నారు, ప్రత్యర్థులను వేధిస్తున్నారని భారతీయ జనతా పార్టీ తరచుగా ఆరోపించేది. కాంగ్రెస్ గూట్లో చిలుకగా సిబిఐని అభివర్ణించేది అప్పట్లో. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 ఏళ్లుగా అదే బాటలో నడుస్తున్నారు. కేసులతో కొందరిని కాళ్ళ దగ్గరకు తెచ్చుకున్నారు, కొన్ని పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని అప్పట్లో అరెస్ట్ చేశారు. ఈ కేసు కారణంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి చవిచూసింది. 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని మార్చి కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండ్స్ కోసమే ఈ కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చారని, లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చినాయి. ఈ ఆరోపణల మీద స్పందించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా 2022లో సిబిఐ విచారణకు ఆదేశించారు. 2023 ఫిబ్రవరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని, ఆ తర్వాత కొంతకాలానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత కూడా అరెస్ట్ అయి తిహార్ జైల్లో కొంతకాలం ఉన్నారు. అయితే ఇవాళ ఈ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని కేసును కొట్టేసింది. ప్రజాప్రతినిధుల అవినీతి కేసులను విచారించే రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించి సిబిఐ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయిందని స్పష్టంగా చెప్పింది. సరైన ఆధారాలు లేకుండా వీళ్ళ పేరును కేసులో ఎందుకు చేర్చారని సిబిఐ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు తెలంగాణకు చెందిన కల్వకుంట్ల కవిత, మరో 20 మందిని ఈ కేసులో నిర్దోషులుగా పేర్కొంది. ఈ కేసు విచారణ జరిపిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ విచారణ జరిపించాల్సింది సిబిఐ అధికారుల తీరు మీద అని స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన తీర్పు దేశ రాజకీయ వర్గాల్లో, న్యాయవాద వర్గాల్లో సంచలనం కలిగించింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ 5 నెలలు, కవిత కూడా 5 నెలలు జైలు శిక్ష అనుభవించారు. మనీష్ సిసోడియా అయితే దాదాపు 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ కోర్టు తీర్పు ప్రకారం వీళ్ళు నిర్దోషులుగా ఉండి కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు. వ్యక్తిగతంగా వాళ్ళ విలువైన జీవితాన్ని జైల్లో గడపాల్సి వచ్చింది. వాళ్ళకి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఈ కేసుల కారణంగా వీళ్ళు అప్రతిష్ట పాలయ్యారు కూడా. వీళ్ళ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింది. వీళ్ళకి న్యాయం జరగాలి అంటే వాళ్ళు నిర్దోషులని ప్రకటిస్తే సరిపోదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించినందుకు బాధ్యులైన వారిని జవాబుదారులను చేయాలి. సాక్ష్యాలు లేకుండా విచారణ పేరుతో ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం వ్యవస్థల దుర్వినియోగంగా భావించాలి. ఇక పార్టీ పరంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకే అవినీతికి వ్యతిరేకంగా పుట్టింది. ఈ పార్టీ అలాంటి పార్టీ మీద అవినీతి మరకబడింది. స్వయంగా ఆ పార్టీ అధినేత మీద కేసులు నమోదయ్యాయి. దీని మూలంగా ఆ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. చెప్పాలంటే సిబిఐ ద్వారా కేంద్రం ఆమ్ ఆద్మీ పార్టీకి పాత్ర వేసిందని చెప్పొచ్చు. కోర్టు తీర్పును బట్టి చూస్తే కేజ్రీవాల్ని కావాలని ఇరికించినట్టుగా స్పష్టం అవుతా ఉంది. కోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని అరవింద్ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు. అలాగే తెలంగాణలో కవిత కూడా తాను కడిగిన ముత్యాన్ని త్వరలోనే కొత్త పార్టీ అనౌన్స్ చేసి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని చెప్తున్నారు. అయితే ఈ తీర్పు మీద ఢిల్లీ హైకోర్టులో అప్పీల్కి వెళ్తామని సిబిఐ ప్రకటించింది. దాని మీద కూడా కేజ్రీవాల్ స్పందించారు. ట్రయల్ కోర్టుకు చూపించలేని ఆధారాలు హైకోర్టులో ఏం చూపిస్తారని ఆయన ప్రశ్నించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనపై కేసులు పెట్టించారని కేజ్రీవాల్ ఆరోపించారు. గత కొంతకాలంగా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ నాయకుల మీద కేసులు, కొంతమంది కేసులు నత్తనడకన సాగటం, కొన్ని కేసుల్లో దూకుడుగా ఉండటం చూస్తూ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సిబిఐ, ఈడీల ద్వారా అన్ని పార్టీలని తన కాళ్ళ దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఎవరికైనా అర్థమవుతుంది.
Like, share and subscribe to Rajaniti channel.